మీ కంపెనీ ప్రాఫిట్స్ని దాటాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయాం. మా ఓటమికి కారణం మీ బిజినెస్ టాక్టిక్స్, మీ తెలివితేటలని మాకు తెలుసు. ఆ టాక్టిక్స్ ఇప్పుడు మాకు కావాలి. అంటే మీ ఇద్దరికీ నా కంపెనీలో బిజినెస్ అడ్వైజర్స్గా జాబ్ ఇస్తాను. ఇప్పుడు నా కంపెనీకి సపోర్ట్ చేస్తూ మేఘనా సంజయ్ ఇండస్ట్రీస్ని టార్గెట్ చేయాలి. మీరు కోరినంత శాలరీ ఇస్తాను. సుదర్శన్ ఇండస్ట్రీస్కి పోటీ అనేది లేకుండా ఆ కంపెనీని పతనం చేయాలి. నేను మీ ఆఫర్ని ఒప్పుకోలేను. తొందరపడి మీ ఒపీనియన్ చెప్పొద్దు. మీ అబ్బాయే మిమ్మల్ని మోసం చేసి ఆస్తి మొత్తం లాక్కున్నాడని తెలిసింది. అతని మీద లీగల్గా ఫైట్ చేయలేకపోయినా బిజినెస్ పరంగా ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఇది మీకు చాలా మంచి అవకాశం. ఒప్పుకోండి కిరణ్మయి గారు. ఈ ఆఫర్కి ఓకే చెప్పడం వల్ల మీరు అనుకున్నది కూడా నెరవేరుతుంది. నా గెలవడమే కాదు, గెలిచే దారి కూడా ముఖ్యం. ఇందులో తప్పేం లేదండి. బిజినెస్ అన్న తర్వాత పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఒకరికే గెలిచే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మీ ద్వారా మా కంపెనీకి రావాలని కోరుకుంటున్నాను. నేను కోరుకోవడం లేదు. నా ఆలోచన ఇంత దుర్మార్గంగా ఉండదు. మీరు వెళ్ళొచ్చు. ఇంకొకసారి ఆలోచించండి. అన్ని రకాలుగా ఆలోచించే చెప్తున్నాను, ప్లీజ్. ఫ్యూచర్లో మీ నిర్ణయం మారితే కాల్ చేయండి. మాకు ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, కానీ దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని ఇలాంటి ప్రపోజల్ పెట్టడం నాకు నచ్చలేదు. ఈ కిరణ్మయి ఒక్కసారి వద్దనుకుందంటే జీవితాంతం అదే మాట మీద ఉంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తాను కిరణ్మయి గారు. వస్తాను తేజ గారు. ఇంత జరిగినా కొడుకు మీద నీకు ప్రేమ తగ్గలేదా? నా ప్రేమ వాడి మీద కాదండి, ఎన్నో కలలతో మొదలుపెట్టిన మన కంపెనీ మీద. మీరు సంజయ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ నేను మన కంపెనీలో ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తున్నాను. సుదర్శన్ గ్రూప్లో జాయిన్ అయి నిబద్ధతతో పనిచేస్తే మన కంపెనీని కొలాప్స్ చేయడం నెలల పని. కానీ దానివల్ల సంజయ్ మాత్రమే కాదు, మన కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడతారు. మన కోపం మనల్ని నమ్ముకున్న వాళ్ళకి శాపం అవ్వకూడదండి. సంజయ్ అమాయకుడండి. పెళ్ళాం చేతిలో కీలుబొమ్మలా మారి కళ్ళు నెత్తికెక్కించుకున్నాడు. వాడు మారతాడు. మేఘనకి బుద్ధి చెప్తాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, పగ ప్రతీకారం అన్న ఆలోచనలు నా మనసులో లేవండి. ఉంటే ఆ ఇంట్లో నుండి బయటికొచ్చేదాన్ని కాదు, అక్కడే ఉండి పోరాడేదాన్ని. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. కూర్చోండి. ఈయన మా మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ అండి. హలో అండి. మీ జంటకి నేను పెద్ద ఫ్యాన్ని. మేడం లిరిక్స్కి మీ గొంతుకి పర్ఫెక్ట్గా సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మీ జంటతో మా కొత్త సినిమాలో కనీసం ఒక్క పాటైనా చేయించాలని పట్టుబట్టాను. అదృష్టం కొద్దీ మా ప్రొడ్యూసర్ గారు కూడా ఒప్పుకున్నారు. లేదండి, పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఆ అదృష్టం మాదే. ఈ అవకాశం మా ఇద్దరికి చాలా ముఖ్యం. నేను ఫోన్ చేసి అడిగితే కిరణ్ గారు పాడనని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యానమ్మా. మీరు ఫోన్ తీసుకొని నా ప్రపోజల్కి ఒప్పుకొని ప్రాణం పోశారు. మీరు నిజంగా మా మీద అభిమానంతోనే ఇదంతా చేస్తున్నారా? అదేంటండి, ఆఫీస్కి పిలిచి మరీ మాట్లాడుతుంటే అంత అనుమానంగా అడుగుతారెందుకు? ఏం లేదండి, లాస్ట్ టైం ఒకసారి ఇలాగే కాల్ వచ్చిందని చెప్పి వెళ్తే ఒక ప్రాబ్లంలో ఇరుకోవాల్సి వచ్చింది. అందుకే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. మీకు మా మీద నమ్మకం లేకపోతే
ఇప్పుడే అడ్వాన్స్ కూడా ఇస్తాను. ఆహా, నేను డబ్బుల గురించి మాట్లాడడం లేదండి. జరిగిన సిచ్యువేషన్ వల్ల మీరు ఎంతవరకు జెన్యూన్ అనే డౌట్తో అడగాల్సి వచ్చింది. అర్థమైంది కిరణ్ గారు. భార్యాభర్తల మధ్య ఒక మంచి సిచ్యువేషన్కి మీరైతేనే కరెక్ట్ అని ఫీల్ అయ్యాం కాబట్టి ఆఫీస్కి పిలిపించి మాట్లాడుతున్నాం. మీకు ఇంకా డౌట్గా ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి, వేరే ఆప్షన్ చూసుకుంటాం. ఎందుకంటే అవునా కాదా అన్న అనుమానం వల్ల ప్రొడక్ట్ అవుట్పుట్ దెబ్బతింటుంది. ఆ, తప్పుగా అనుకోకండి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మీతో మాట్లాడిన తర్వాత నమ్మకం కలిగింది. సిచ్యువేషన్ చెప్పండి, పాట రాస్తాను. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తారు. సో ఇది సిచ్యువేషన్. ఇంతకు ముందు పాటల్లోనే మీరు అద్భుతంగా రాయాలి. రాస్తారన్న నమ్మకం నాకుంది. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానండి. కిరణ్ గారు, మీకు వేరే కమిట్మెంట్స్ ఏం లేవు కదా? లేవు, ప్రస్తుతానికి ఫ్రీగానే ఉన్నాను. మంచిది. పాట పూర్తయిన తర్వాత స్టూడియోకి రండి. రిహార్సల్స్, రికార్డింగ్ ఒకే రోజు ప్లాన్ చేద్దాం. సరేనండి, షూర్. సరేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ. ఓయ్, కాబోయే అత్తగారు మామగారు వస్తే మర్యాదలు చేయాలి కానీ అలా షాక్ అయి చూస్తావే. సడన్ గా వాళ్ళు ఎందుకు వచ్చారో, ఏం మాట్లాడతారో అని టెన్షన్ గా ఉందో దినా. విషయం తెలిసి చాలా బాధేసిందండి. డబ్బు ఒక వ్యసనం అని తెలుసు, కానీ అది మీ కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి టైంలో ఈ విషయం మాట్లాడొచ్చో లేదో తెలీదు, కానీ మాకు మాత్రం చెప్పక తప్పటం లేదు. ప్రపంచంలో డబ్బుకున్నంత వేగం కాలానికి కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి కాలాన్ని కూడా కంట్రోల్ చేసే పవర్ డబ్బు సంపాదించుకుంటుంది. డబ్బుకి కదలిక ఎక్కువ. ఈ రోజు మీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గరికి వస్తుంది, ఇంకో రోజు వేరే చోటుకు వెళ్తుంది. అలాంటి డబ్బుని అర్హతలకి, స్థాయిలకి కొలమానంగా చూడడం నాకిష్టం లేదు. అందుకే ముందే నిర్ణయించుకున్న ముహూర్తానికి సుహాస్ రేణుల నిశ్చితార్థం చేద్దాం. మీరేం మాట్లాడటం లేదు. కిరణ్, మాకీ పరిస్థితుల్లో నిశ్చితార్థం చేయడం ఇష్టం లేదు.